మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఇవాళ మనం ఆఖరి దినంకి వచ్చేసాం. ఆగస్టు మాసం ఆఖరి రోజు 31వ తారీఖు 8వ మాసంకి వచ్చేసామండి. దానికి ఇచ్చిన తలంపు ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరుద్ధ దేవుడు అంటాడు. ఎంత గంభీరమైన మాట అంటే నాకు ఇష్టమైన మాట ఇది. 139 పేజీలో ఉంది. ఏమన్నాడు? ఇట్లుండగా అంటే 30 వచనాలు అయిపోయిన తర్వాత 8:31 మాట్లాడుతుంది. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడండి అనేటువంటి ధైర్యం మనకు ఉండాలి. అంత అనుకూలం మనం. పౌలు గారు రాస్తున్న మాటలు ఇవి. వెంటనే ఎందుకంటే 32 నెక్స్ట్ పేజీని కూడా కలిసి చదువుకోవాలండి. తన సొంత కుమారుని అనుగ్రహించటకు మనకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించాడు? మనం ఉద్యోగాలు లేవు, లేకపోతే పిల్లలు లేరంటారు, రోగం నయం కాలేదు, చిట్ ఫండ్ కంటే డబ్బు కట్టలేదు అంటారు, ఫోన్లు వస్తున్నాయి, కబ్జా అయిపోయింది, ఇంకో రకరకాల సమస్యలు ఉన్నాయి, పిల్లలు కలగట్లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, లేకపోతే హాస్పిటల్లో రోగం నుంచి బాధపడుతున్నాం, ఎప్పుడు మాకు విడుదల అని చెప్పి అంటున్నారు. కానీ నేను ఏమంటాడంటే దేవుడు మన పక్షంలో మనకు విరోధి ఎవరు లేడు అని చెప్పి అన్నాడు. దానికి వెంటనే 32 వచనం మాట్లాడుతుంది. 32 వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక యేసుక్రీస్తుని దాచుకోలే, ఆయన మనకు అప్పచెప్పేశాడు. మన పక్షంగా మన స్థానంలో ఆయన నిలబెట్టి శిక్ష గురి చేశాడు. మన పాపశాపాలు ఆయన మీద వేశాడు, మన బదులుగా ఆయన శిక్షించాడు. ఆయన అద్భుతంగా మనం రక్షించుకున్నాడు. అటువంటి దేవుడు మీకు ఉన్నప్పుడు సొంత కుమారుని మీకు ఇచ్చేసాడు కదా, మీరు అడిగే ఏముంటాయి? స్థలం కావాలి, లేకపోతే కేసీఆర్ ఇల్లు కావాలంటారు, లేకపోతే ఇంకొక ఇల్లు కావాలంటారు, లేకపోతే ట్రాన్స్ఫర్ అంటారు, లేకపోతే ప్లాట్ కావాలంటారు, లేకపోతే ఉద్యోగం అంటారు, పిల్లల సంతానం అంటారు, లేకపోతే ఏదో అంటున్నారు, మీరు రోగం నయం చేయమంటారు, ఇవే అడిగేది. కానీ అన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. అధికారులైన తర్వాత అన్నీ కూడా ఉన్నమైన అన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయని చెప్పని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏమన్నాడంటే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక ఇలా మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్త మనకు ఎందుకండి ఆ ధైర్యంతో మనం ముందుకెళ్దాం. ఏదైనా చేయగలడు. ఆయనే చేసినప్పుడు మీకు ఏం వస్తుంది? ఆయనకంటే గొప్ప ఏం వస్తుంది ఏమిటి? భూ సంబంధమని ఆత్మీయ సంగతులన్నీ కూడా బ్లెస్సింగ్ మనకు వచ్చేసినాయి. కానీ తప్పకుండా మన కార్యాలు ఆయన సఫలం చేస్తాడు. పూర్తిగా ఆయన మీద ఆనుకుందాం. అటు కృప ప్రభు దాన్ని దయచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.